చున్ను పోలీసులు 20 ప్రశ్నలు వేశారు. సంధ్యా థియేటర్కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా లేదా? తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా? రేవతి చనిపోయినట్లు తెలియదని మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? అసలు రోడ్ షో అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? ఓ మహిళ చనిపోయిందని మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా లేదా? పోలీసులు చెప్పినా వాళ్ళెందుకు మొదట నిరాకరించారు? రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇప్పటికే విచారణలో అల్లు అర్జున్ 20 క్వశ్చన్స్ అయితే అడిగినట్లుగా తెలుస్తుంది. పలు క్వశ్చన్లకి అల్లు అర్జున్ షాక్ అయినట్లుగా కూడా మనకి సమాచారం అయితే లభిస్తోంది. అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారా, లేదంటే దాటివేత ధోరణి ఏమైనా వ్యవహరించారా? అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దీనికి సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అయితే వేయటం జరిగింది. ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపుగా 20 ప్రశ్నలతో కూడినటువంటి ఒక పేపర్ను కూడా ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి సమాధానాలు కూడా ఆయన నుంచి రాబట్టే ప్రయత్నాన్ని కూడా పోలీసులు చేసినట్టు ప్రధానంగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. అసలు అల్లు అర్జున్ కు రేవతి మానవార్త తెలియజేశారని చెబుతున్న ఏసీపీ రమేష్ బన్నీని ప్రశ్నించడం ఆయన షాక్ కు గురైనట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ విచారణకు హాజరు కాగానే పోలీసులు అల్లు అర్జున్ ఎలా ఉన్నామని సామరస్యంగానే ఆయన పలకరించారు. ఆ తర్వాత ప్రశ్నలతోటి ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్ తో పాటు లేవల్ టీం కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. ఒక గదిలో అల్లు అర్జున్ ను కూర్చోబెట్టారు. ఆ ప్రత్యేక గదిలోనే అల్లు అర్జున్ ను ప్రస్తుతం అయితే విచారిస్తా ఉన్నారు. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఈ అల్లు అర్జున్ ను విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ ప్రశ్నల విషయానికి వస్తే, ఒకటి, సంధ్యా థియేటర్ కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకొని సంధ్యా థియేటర్ కు మీరు వచ్చారని తొలి ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిన తర్వాత మీరు ఎవరి అనుమతితోటి థియేటర్ వద్దకు బయలుదేరారని అడిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి విషయం మీకు సమాచారం మీకు అందిందా లేదా అన్న విషయాన్ని ప్రశ్న రూపంలో అడిగారు. అలాగే తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్ లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా? తెలిస్తే ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? చెప్పిన వెంటనే మీరు ఎలా రియాక్ట్ అయ్యారని కూడా ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. ఇక మీడియా ముందు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు అంటే, మొన్న రీసెంట్ గా ప్రశ్నకు అల్లు అర్జున్ పెట్టినప్పుడు మీడియా ముందు రేవతి చనిపోయిందన్న విషయం నాకు ఎవరు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. ఇక రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా మీరు రోడ్ షో ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమంటే మీరు ఈ రోడ్ షో చేశారు అనేది కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా థియేటర్ కు వచ్చినప్పుడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కు వచ్చారు, అలాగే మీతో వచ్చినటువంటి బౌన్సర్లు వాళ్ళంతా కూడా ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది బౌన్సర్లను మీరు ఈ రోడ్ షో సందర్భంగా కావచ్చు అటు థియేటర్ వద్ద ఎంతమందిని బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు, అలాగే అభిమానులు పోలీసుల మీద దాడి చేసినటువంటి ఈ బౌన్సర్లు ఎవరెవరు ఈ దాడి చేశారు, ఒక మహిళ చనిపోయిందని మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు తీసుకొచ్చారా లేదా, చెప్తే ఎవరు చెప్పారు ఏంటి అన్న దాని మీద ప్రశ్నలు సంధించారు. అలాగే
పోలీసులు చెప్పినా మీరు థియేటర్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళలేదనేది కూడా ఆ ప్రశ్నలో అడిగినట్లు తెలుస్తోంది. రేవంత్ చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు, ఎవరి ద్వారా తెలుసుకున్నారు అని ఆ ప్రశ్నలు కూడా సంధించినట్లు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఒక 20 ప్రశ్నలను ఆయన ముందు, అల్లు అర్జున్ ముందు వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఈ ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలను ఏం సమాధానాలు చెప్పాలో కూడా అర్థం కాక అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, ప్రస్తుతం రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట వీడియో అయితే వైరల్ అవుతోంది నెట్టింట. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా పోలీసు సిబ్బంది అయితే ఆ ఘటనా స్థలంలో అయితే కనిపించడం లేదు. ఇటు అల్లు అర్జున్ కి సంబంధించిన ఒకరిద్దరు బౌన్సర్లు మాత్రమే అక్కడ ఉండి వారిని హెచ్చరిస్తున్నట్లుగా కూడా వీడియోలో అయితే మనకు కనిపిస్తోంది. మరి ఇటువంటి విచారణ జరుగుతున్న తరుణంలో అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లి జరిగిన సీన్ మొత్తం కూడా రీక్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు సీన్ రీక్రియేట్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఈ రోజు ఈ విచారణే ఇంత టైం పడుతున్న, ఇప్పటికీ 2 గంటలు కావస్తోంది, ఇంకా కూడా విచారణ కంప్లీట్ అవ్వలేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ రోజు సీన్ రీక్రియేట్ చేసే అవకాశం ఉందా, లేదంటే రేపటికి ఏమైనా పోస్ట్ పోన్ చేసి రేపు కూడా విచారణకి రావాలి అని కోరనున్నారా? విచారణ ప్రక్రియ ఇవాళ ఒక్కరోజుతో ముగిసేది కాదన్నది ప్రస్తుతం అయితే అందరిలో కూడా చర్చ నడుస్తోంది. 2-3 రోజులు దీనికి సంబంధించి కేసు విచారణ పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు అయితే ఉన్నారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి సీన్ రీక్రియేట్ చేయాలన్నటువంటి అభిప్రాయంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో బహుశా రేపు దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. రేపు ఈ సీన్ రీక్రియేట్ కు సంబంధించి అక్కడికి పోలీసులు స్వయంగా వెళ్లి ఆ థియేటర్ వద్ద ఆ రోజు ఏ విధంగా రోడ్ షో లాగా ఎలా వచ్చారు, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈ వివరాలన్నింటినీ కూడా ఒకసారిగా తిరిగి సీన్ రీక్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. తద్వారా ఘటన తాలూకు సంబంధించినటువంటి ఈ దర్యాప్తులో సీన్ రీక్రియేషన్ కు సంబంధించి కొంత వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దర్యాప్తులో దోహదపడే అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. ఆ మేరకు ఇవాళ మొత్తం కూడా ఇవాళ అల్లు అర్జున్ విచారణ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రేపు ఆ ప్రక్రియకు పోలీసులు ఉన్నతాధికారుల అనుమతితోటి సీన్ రీక్రియేట్ చేసే ప్రక్రియను కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కరోజే కాదు, మరి బహుశా పోలీసు అధికారులు ఇవాళ దాదాపుగా 20 ప్రశ్నలకు అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒకవేళ సమాధానాలు సక్రమంగా రాని పరిస్థితుల్లో మళ్ళీ విచారణకు రావాలని అల్లు అర్జున్ కు పోలీసులు ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇలా